మరికొద్ది రోజుల్లో మనందరి ప్రాణాలకి ముప్పు ఉంది. ఎవరికైనా థ్యాంక్స్లు సారీలు చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేయండి. ఎందుకంటే రీసెంట్ గా సముద్రం లోపల 6000 కిలోమీటర్ల డీప్ లో ఉండే యాంగులర్ ఫిష్ ఇప్పుడు నీటి టాప్ సర్ఫేస్ కి ఫస్ట్ టైం వచ్చింది. అది మాత్రమే కాదు, ఓవర్ ఫిష్ అనే ఒక వింత చేప కూడా మెక్సికోలో సముద్రం ఒడ్డుకు వచ్చేసింది. ఈ రెండు బయటకు వస్తే మన ప్రాణాలకి ఏంటి ముప్పు అని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. క్లియర్ గా చెప్తే వినండి, ఈ ఓవర్ ఫిష్ ఇంతకు ముందు వచ్చిన అతిపెద్ద సునామీ వచ్చేటప్పుడు మాత్రమే వచ్చింది. కావాలంటే గూగుల్లో ఓవర్ ఫిష్ అని డూమ్స్డే ఫిష్ అని సెర్చ్ చేసి చూడండి. ఆ విషయం ఒక్క సెకండ్ పక్కన పెడితే, ఎప్పుడు సముద్రం లోపల ఉండే యాంగులర్ ఫిష్ ఫర్ ద ఫస్ట్ టైం మీదకి వచ్చింది అంటే దాని అర్థం సముద్రం లోపల ఏదో సంథింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని. ఓకే, ఈ రెండే కాదు, రీసెంట్ గా కేరళలో బోల్డ్ చేపలు ఒడ్డుకు వచ్చేసాయి. వాటితో వీడియో షూట్ చేసుకుని వైరల్ కూడా అయ్యాడు ఒక పర్సన్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఏ రూపంలో ఈ ప్రకృతి వినాశనం ఎదుర్కోబోతున్నాం మనందరం? తుఫానా, సునామియా, భూకంపం లేదా ఇంకేమైనా బీభత్సమా? ఈ టాపిక్ రీసెంట్ గా వైరల్ అవుతుంది. ఎస్ఐపి లాంటి కొన్ని వెదర్ మానిటరింగ్ బోర్డ్స్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఏంటో ఆలోచిస్తేనే ఏదోలా ఉంది కదా. ఏదేమైనా ఒకటే నమ్మకంతో ఉందాం, మనం నమ్ముకున్న దేవుళ్ళు మనం కాపాడుతారు.